చిన్న ప్రార్థన చేసుకునే ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ యొక్క దయ, నీ యొక్క కరుణ చెప్పున నడిపిస్తున్న దేవా నిన్ను స్తుతిస్తున్నాం. ధ్యానింపబోచున్న యొక్క లేఖనాల్లో నుంచి మాతో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ యొక్క పరిశుద్ధాత్మ చేత శక్తి దయచేసి గ్రహించినట్లు కృప చూపించండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, మనందరం కూడా బైబిల్ చదువుతుంటాం కదా. మరి పరిశుద్ధమైన యొక్క బైబిల్ గ్రంథంలో అన్నిటికంటే ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ఫస్ట్ ఆజ్ఞ తెలుసు ఎవరికన్నా? దేవుడు మనల్ని పాటించమన్నటువంటి ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? బైబిల్ చూడకుండా చెప్పాలి. చెప్పండి ఎవరన్నా. ఏది బైబిల్లో దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటమ్మా? కాదు, నెక్స్ట్ ఇంకెవరన్నా. దేవుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏది? దాని గురించి ఈరోజు నేను పాఠంగా చెప్పబోతున్నాను. ఓకేనా? వచనాల్లో మీకు చూపిస్తాను అదేంటో. సరే, వాక్యంలోకి వెళ్దాం. దేవుడు మరియు సాతానుకు మధ్య ఒక సంభాషణ జరిగింది. ఏమ్మా? ఒక సంభాషణ జరిగింది. ఏంటది? సాతాను అంటాడు, దేవా, నువ్వు మనుషులను చేశావు కదా, వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు, మంచిది. అయితే వారు కూడా నిన్ను ప్రాణం కంటే, అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తారని నువ్వు అనుకుంటున్నావు, కానీ వారు అలా నిన్ను ప్రేమించరు అని దేవుడుతో సాతాను అన్నాడు. అర్థమైందా? సాతాను దేవుడితో ఏమన్నాడు? నువ్వు మనుషులు తయారు చేసావు, మనుషులను పుట్టించావు, నీ పిల్లలు అంటున్నావు, నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు, కానీ వాళ్ళు నిన్ను అంత ప్రేమించే వాళ్ళని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పని సాతాను దేవుడితో అన్నప్పుడు దేవుడు అన్నాడు, అందుకు దేవుడు లేదు 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 నన్ను ప్రాణం కంటే, అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు అన్నాడు దేవుడు. ఈ మాట దేవుడు అన్నాడు. అయితే అందుకు సాతాను ఏమన్నాడు? సరే, అలాగైతే నువ్వు అంటున్నావు కదా, ప్రాణం కంటే, సుఖం కంటే, వాళ్ళ బంధుమిత్రులు, స్నేహితుల కంటే, వస్తువులు, ధన వస్తువుల కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించేవారు మనుషుల్లో ఉన్నారు అంటున్నావు కదా. అయితే నాకు ఒక అవకాశం ఇవ్వు. నేను ప్రతి మనిషి దగ్గరికి వెళ్తాను, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి వాళ్ళని నేను శోధిస్తాను. ఆ శోధనలో నిన్ను ప్రేమిస్తారా, లేకపోతే వాళ్ళు అనుకున్నవి ప్రేమిస్తారా? ఒకసారి చూద్దాం, పరిశీలిద్దాం, నీకు నాకు మధ్య అటువంటి ఈ యొక్క సంభాషణ అన్నాడు సాతాను. సరే, ఈ డిస్కషన్ జరిగింది. దేవునికి సాతానికి మధ్య ఈ డిస్కషన్ జరిగింది. జరిగినప్పుడు ప్రేమని దేవుని బిడ్డలారా, ఆ జరిగిన విషయంలో భాగంగా దేవుడు సాతానుని మనుషుల మధ్య భూమి మీద పెట్టడం జరిగింది. మీలో చాలామందికి తెలియదు. దేవుడు ఎందుకు మనుషులను ఇట్లా వదిలేశాడు?
ఇంత పాపం జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇలా ఎందుకు జరుగుతుంది ఇదంతా? పోనీ భక్తిగా ఉన్న నా జీవితంలో ఎందుకు ఈ కష్టాలన్నీ? నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, మందిరానికి వెళ్తున్నాను, బాగున్నాను కదా, మరి నా జీవితంలో నా కుటుంబంలో ఎందుకు ఈ కష్టాలు? వీటన్నిటికీ కూడా ఈరోజు సమాధానం మీకు దొరుకుతుంది. వీటన్నిటికీ కూడా ఈరోజు మీకు సమాధానం దొరుకుతుంది. ఓకేనా? రైట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని మొట్టమొదట ప్రేమించాడు కనుకనే ఆయన యొక్క ఆకారము, ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క స్వభావము మనకిచ్చాడు. మన అమ్మకు తెలియదు మనకి రూపం అని, మన నాన్నకు తెలియదు మనకి రూపం అని. బయటకు వచ్చిన తర్వాత 9 నెలల్లో 10 నెలల్లో అయిన తర్వాత కానీ అమ్మకు తెలియదు కొడుకు ఎలా ఉంటాడో కూతురు ఎలా ఉంటుందో, నాన్నకు తెలియదు కొడుకు ఎలా ఉంటాడో కూతురు ఎలా ఉంటుందో. ఫోటో నో. మరి డిజైన్ గీసింది ఎవరు? దేవుడు. ఎందుకు అలా గీశాడు? కావాలనుకున్నాడు కాబట్టి. ఎందుకు అలా చేశాడు? ప్రేమించాడు కాబట్టి. మీలో చాలామంది అనుకుంటున్నారేమో, చాలామంది బైక్ మీద, బండి మీద రాసి ఉంటారు. ఏమని రాసి ఉంటారంటే, మై మై డాడీ గిఫ్ట్, మై మదర్ గిఫ్ట్ అని రాసి ఉంటారు. ఏది? బండి మీద రాసి ఉంటారు. చూసారు కదా? మా అమ్మ బహుమానము, దాని అర్థం మా నాన్న బహుమానం అని అర్థం. అవునా? నువ్వెవరి బహుమానం? మీ అమ్మ బహుమానం, మీ నాన్న బహుమానమా? ఆలోచించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుణ్ణి మరచి, దేవుణ్ణి విడచి ఈ లోకం బతుకుతుంది. దేవుణ్ణి ఎరగక ఈ లోకం బతుకుతుంది. నీకంటూ ఈ డిజైన్, ఈ ఆకారం వచ్చిందంటే దాని వెనకాల దేవుడు ఉన్నాడన్న సంగతి చాలామందికి తెలియదండి. అవును, మనం ఇలా ఉంటే ఆయనకి ఇష్టమని అలా చేసుకున్నాడు మనల్ని. చూద్దాం ఆ మాట, చూద్దాం. మొదటి యోహాను 4:19 చదవండి. మొదటి యోహాను 4:19. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. తీసిన వాళ్ళు చదవండి అమ్మ. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం తీసారా? ఆయనే మొదట, ఈ మాట తల్లి తన కూతురుతో, తల్లి తన కొడుకుతో, తండ్రి తన కొడుకుతో, తండ్రి తన కూతురుతో చెప్పాలి. పిల్లలు తమ తల్లిదండ్రులకు చెప్పాలి. బంధువులు తమ బంధువులతో చెప్పాలి. స్నేహితులు తన స్నేహితులతో చెప్పాలి. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ చెప్పవలసిన మాట ఏంటంటే, దేవుడు మొదట మనలను ప్రేమించెను. ఈ మాట ప్రతి ఒక్క భక్తుని యొక్క నోట పలకాల్సిన మాట. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలతో అనాల్సిన మాట. ప్రతి పిల్లలు తమ తల్లిదండ్రులతో అనాల్సిన మాట ఏంటో తెలుసా? తల్లిదండ్రులైతే, నాన్న, అమ్మ, నేను కాదమ్మా నిన్ను మొదటగా ప్రేమించింది, నేను కాదమ్మా నిన్ను మొదటగా ప్రేమించింది దేవుడు. ఆ దేవుడు ప్రేమిస్తేనే నేనున్నాను, నేను వచ్చాను. ఆ దేవుడు ప్రేమిస్తే నా గర్భంలో నిన్ను నిర్మిస్తేనే నువ్వున్నావు అనే మాట ఏ భక్తుడైతే వాడతాడో, ఏ క్రైస్తవుడైతే వాడతాడో వాడు నిజంగా దేవుని ఎరిగిన వారు, వారు దేవుణ్ణి ఎరిగిన వారు అని అర్థం. ఆయనే మనలను మొదట ప్రేమించెను. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి తెలిసింది? దేవుడట మనల్ని ప్రేమించాడట. అవును, దేవుడు ప్రేమించాడనడానికి ఆధారమే ఆ తల్లి గర్భంలో 9 నెలలు 10 నెలల మన నిర్మాణం అండి. 9 నెలలు 10 నెలలు ఎప్పుడు కన్ను వచ్చిందో, ఎప్పుడు చెవి వచ్చిందో, ఎప్పుడు కాళ్ళు వచ్చిందో, ఎప్పుడు ఎముకలు వచ్చిందో, ఎప్పుడు రక్తం వచ్చిందో, ఎప్పుడు మాంసం వచ్చిందో అమ్మా నాన్నలకి ఏం తెలుసండి? నువ్వు నా బిడ్డ అంటావు, నీ బిడ్డ కాకముందు దేవుని బిడ్డ. దేవుడు కోరుకున్నాడు కాబట్టి మనకి స్వరూపం వచ్చింది. కాబట్టి ఆయనే మనలను ముందుగా ప్రేమించెను. ఓకే,
మీ బుక్కుల్లో, మీ స్టేటస్లో రాసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుడు మా అమ్మ మా నాన్న కంటే ముందు నన్ను ప్రేమించాడు. ఈ మాట రాయాలి. దేవుడే మొదట నన్ను ప్రేమించాడు, మా అమ్మ కంటే మా నాన్న కంటే అని రాసుకోవాలి. ఓకే, రైట్. ఇలా దేవుడు మనల్ని ప్రేమించాడన్న సంగతి మనం వాక్యంలో చూసాం. కరెక్టే. అది కూడా మనకి నిరూపణ అవుతుంది. తల్లి గర్భంలో అమ్మ ఏం చేయలేదు చేయబెట్టి, నాన్న ఏం చేయలేదు. కాబట్టి వాళ్ళ సంబంధమే, వాళ్ళ ప్రమేయం మన ఆకార నిర్మాణములో ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ తల్లికైనాను ఏ తండ్రికైనాను సంబంధం లేదు. కుంటోడైనా, గుడ్డోడైనా, మంచోడైనా, చెడ్డోడైనా, నల్లోడైనా, తెల్లోడైనా, పొట్టోడైనా, పొడుగోడైనా, లావుడైనా, సన్నోడైనా అందరూ దేవుని యొక్క సృష్టి. ఏమా? కాబట్టి దేవుడు ఆ డిజైన్ మనకి ఇచ్చాడు కాబట్టి, ఆయన ఇష్టపడి ఇచ్చాడు కాబట్టి, ఆయన మనల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దానికి ఒక అర్థం ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిదిగా దేవుడు మనల్ని ప్రేమించడానికి మనకు ఒక ఆకారం కనబడుతుంది, మన నిర్మాణం కనబడుతుంది. ఇది ఒక సాక్ష్యం. రెండోది ఏంటి? దేవుడు మనల్ని ప్రేమించాడనడానికి రెండో సాక్ష్యం ఏంటి? చెప్పండి ఎవరైనా. దేవుడు మనల్ని ప్రేమించడానికి రెండో సాక్ష్యం ఏంటి? ఏమా? రెండో సాక్ష్యం చెప్పనా? రైట్. దేవుడు మనల్ని ప్రేమించాడనడానికి రెండో సాక్ష్యం ఏంటంటే, కోటాను కోట్ల దేవదూతలు పరలోకంలో ఆయన్ని స్తుతిస్తున్నా వాళ్ళని విడిచేసి ఆ మహిమగల సింహాసనంలో ఆయన కూర్చుని ఉండి యుగయుగాలు జీవించగలిగిన వాడై ఉన్న ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి పాపులైన మనుషుల కోసం ఆ పశువుల పాకలో పనుకోవడానికి, పాపులైన మనుషుల ఉమ్ము ఊపించుకోవడానికి, దెబ్బలు తినడానికి, సిలువలో చనిపోయడానికి వచ్చాడు చూసావా? నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు చూసావా? అది రెండోది సాక్ష్యం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది బంగారపు బిల్డింగ్ కట్టుకోవడానికి కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవడానికి కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఏదేదేదో అద్భుతాలు చేసి రాజుగా కూర్చోవడానికి కాదు. నిన్ను నన్ను తన ప్రాణం పెట్టి, తన రక్తం ఇచ్చి, దెబ్బలు తిని, అవమానం పొంది, శ్రమలు పడి నరకం నుంచి తప్పించడానికి, సాతాను నుంచి తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇది రెండో సాక్ష్యం. రెండో ప్రేమ, ప్రేమించాడు అనడానికి రెండో సాక్ష్యం. ఎంతగా ప్రేమించావు ప్రభువా? ఎంతగా ప్రేమించానంటే ప్రాణం కంటే ఎవరు ఎక్కువగా ప్రేమించలేరు. ప్రాణం ఇచ్చి ప్రేమించాను అన్నాడు. నా ప్రాణం పెట్టి అంటే నీ ప్రాణం కంటే మేమే ఎక్కువ ప్రభువా నీకు. అవునాయనా, అవునమ్మా, మీరు ఎంత ఇష్టమో నాకు తెలుసా, మీరంటే నాకు ఎంత ప్రేమో తెలుసా. నా ప్రాణం కంటే కూడా మీరు ఎక్కువ కాబట్టి ఆ ప్రాణాన్ని విడిచిపెట్టేశాను నేను మీకోసం అన్నాడు ప్రభు. క్లియర్. దేవుని వైపు నుంచి ఎంత ప్రేమ అంటే దాన్ని కొలవలేము. ఆయనే మనల్ని మొదటగా ప్రేమించాడు. తల్లిదండ్రుల, బంధుమిత్రుల, స్నేహితుల అందరికంటే కూడా ఆయన ప్రేమే గొప్పది. ఆయన ప్రేమను మించిన ప్రేమ ఇక ఎవరు కూడా చూపించలేరు. మీ అమ్మ కానీ మీ నాన్న కానీ దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా నీ బంధు స్నేహితులు కానీ చేస్తుంటే వాళ్ళు భయంకరమైనటువంటి ద్రోహం చేస్తున్నారు అని అర్థం. నీ తండ్రిని నీకు చేరనీయకుండా, నీ దేవుని దగ్గరికి నువ్వు చేరనీయకుండా తల్లి చేసిన, తండ్రి చేసిన, బంధు స్నేహితులు చేసిన భయంకరమైన ద్రోహం చేస్తున్నారు అని అర్థం. ఓకే, రైట్. దేవుడు ఇంతగా ప్రేమించాడని మనకు తెలిసిపోయింది. అందుకే సాతాను కూడా దేవుడితో సంభాషణ చేశాడు. నీకు మనుషులంటే ఇంత ప్రేమ, నువ్వు ప్రేమిస్తున్నావు, బాగుంది, నీ ప్రేమ ఓకే. సాతాను కూడా ఒప్పుకున్నాడు దేవుడి విషయంలో. దేవా, నువ్వు మనుషులను ప్రేమిస్తున్న ప్రేమ చూస్తే నీ ప్రాణం కూడా పెట్టేశావు, నేను ఒప్పుకుంటున్నా. కానీ వాళ్ళ విషయం ఏంటి? నువ్వు కొడుకులు కూతుర్లు అంటున్నావే, నువ్వు ప్రాణం పెట్టావే, నువ్వు పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చావే, అన్ని ఆ ఘనత మహిమ విడిచిపెట్టి భూలోకానికి వచ్చావుగా, వాళ్ళు అలా చేస్తారు అనుకుంటున్నావా? మనుషులు నీకు అలా చేస్తారు, నిన్ను ప్రేమిస్తారు అనుకుంటున్నావా అని దేవుణ్ణి అడిగాడు సాతాను. రైట్. దేవుడు మనల్ని నమ్మాడండి. ఓకే, సాతాన్ని నమ్మల, మనల్ని నమ్మాడు.
ఏమని నమ్మాడంటే, సాతానా, వాళ్ళు నా పిల్లలు, వాళ్ళు నన్ను ప్రేమిస్తారు అన్నాడు. వాళ్ళు నా పిల్లలు నన్ను ప్రేమిస్తారు అన్నాడు. ఎంత ప్రేమిస్తారంటే, నేనే వాళ్ళని చేశాను కాబట్టి, వాళ్ళ అమ్మా నాన్నలను చేసింది నేనే, వాళ్ళకి ఈ లోకంలో జీవాన్ని అన్నిటిని ఇస్తుంది నేనే కాబట్టి అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తారు అన్నాడు. ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఇదే బైబిల్లో. చూస్తారా? చూడండి ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 35వ వచనం చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 35వ వచనం నుంచి. చదవమ్మా. ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములు అనగా బైబిల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని యేసు ప్రభుని అడిగినప్పుడు అందుకు ఆయన పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ఇది ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. బైబిల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏదమ్మా? ఫస్ట్ ఆజ్ఞ దేవుడిని ప్రేమించడం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మనకు దేవుడిచ్చిన ఆజ్ఞల్లో అబద్ధం చెప్పొద్దు, బూతులు మాట్లాడొద్దు, తాగొద్దు, ఇలా రకరకాలు అన్నీ చెప్పాడు కదా. వీటన్నిట్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమించాలి అంటున్నాడు దేవుడు. దేవుణ్ణి ప్రేమించడం అంట మొట్టమొదటి ఆజ్ఞ అంట. ఆ ఆజ్ఞ పాటించని వాడు మిగతా అన్నీ పాటించినట్టే. దేవుణ్ణి ప్రేమించకపోతే వాడు దేవుడు చెప్పినట్లుగా బతకడం లేదని అర్థం. అందుకే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? గులాబీ పువ్వు ఆయనకి ఇవ్వడమా? ఏమా, గులాబీ పువ్వు ఏమన్నా ఇస్తే దేవుణ్ణి ప్రేమించడమా? కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ప్రేమించడం అంటే ఏంటో చూద్దాం. యోహాను సువార్త ఒకసారి పేతురును యేసుప్రభు అడిగాడు. ఇదే మాట అడిగాడు. చూద్దాం, అది చూసిన తర్వాత అక్కడికి వెళ్దాం. చూడండి ఒకసారి. ఇదే మాట అడిగాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం తిండమ్మా ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. ఈ మాట చూడండి, ఏమడిగాడు? వారు భోజనము చేసిన తరువాత సిమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సిమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? చూసారా, యేసుప్రభు అడిగాడు ఆ మాట పేతుర్ని. అంటే దేవుని మదిలో, దేవుని మనస్సులో ఏమని ఉంటుందంట అంటే, అందరికంటే అన్నిటికంటే నన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించాలి అనేది దేవుని యొక్క కోరిక అట. దేవుని యొక్క కోరిక ఏంటంటమ్మా? నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, నీ ఆస్తి కంటే, నీ శరీరం కంటే, నీ ప్రాణం కంటే, నీ సుఖం కంటే, నీ ఆనందం కంటే, సమస్తము కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలన్నది ఆయన కోరిక. ఆయన్ని మనం ప్రేమించాలన్నది ఆయన కోరిక. అందుకే పేతురుతో అడుగుతున్నాడు. పేతురు, ప్రభువా, ఇదిగో నీతో పాటు ఈ మిగతా 11 మంది ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, శిష్యులందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తావా? ఆయన కోరిక అది. నిన్ను నన్ను కూడా అడిగే మాట, పేతురునే కాదండి, నిన్ను నన్ను కూడా అడిగే మాట ఏంటో తెలుసా? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. మీలో చాలామందికి బంగారం అంటే ఇష్టం. ఇష్టం లేదా? పక్కన పడేశారా? ఇష్టమేనా? ఇష్టమే. బంగారం కంటే దేవుణ్ణి ప్రేమించగలవా? డౌటా? ఏమో ప్రభు అంటావా? బంగారం కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించగలవా? బంగారం కంటే
నీ భర్త కంటే, నీ పిల్లల కంటే, నీ భార్య కంటే, నీ ఆస్తి కంటే, నీ అందం కంటే, అన్నిటికంటే దేవుని ఎక్కువ ప్రేమించగలవు, నన్ను ఎక్కువ ప్రేమించగలవా అని దేవుడు అడుగుతున్నాడు. పేతురుని కాదు అక్కడ అడిగింది, మనల్ని కూడా అడుగుతున్నాడు. ఓకే, కాబట్టి పేతురుని అడిగినప్పుడు పేతురు ఏం చెప్పాడు తెలుసా? ప్రభువా, నీకు తెలుసయ్యా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను నీకు తెలుసు అని అన్నప్పుడు అప్పుడు యేసుప్రభు అంటాడు, అట్లా అయితే నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు కదా, అందరికంటే అన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా, అయితే నా కోసం చనిపో అన్నాడు. ప్రేమ అంటే అది. దేవుడు మనల్ని ప్రేమించాడు అనడానికి సాక్ష్యంగా ఏం చూపించాడంటే ప్రాణం పెట్టి చనిపోయి చూపించాడు. నీకోసం నా కోసం చనిపోయి చూపించాడు ఆయన. నీకోసం నా కోసం తన ప్రాణం పెట్టాడు, ఇదిగో నేను ప్రేమించాను అన్నాడు. ప్రాణం కంటే ఎక్కువ ఏముంటుంది? ఏది ఎక్కువ ఏమో ఉండదు. యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు అనడానికి సాక్ష్యంగా తన రక్తం తన ప్రాణం పెట్టి చూపించేశాడు. ఇప్పుడు మన వైపు ఉంది. సాతానుకి దేవునికి అక్కడ డిస్కషన్ జరిగింది. సాతానేమో వాళ్ళ ప్రాణం కంటే కాదు కదా, వాళ్ళ భర్త పిల్లల కంటే కాదు కదా, కనీసం ఆదివారం వండుకునే మాంసం కంటే కూడా ఎక్కువ ప్రేమించరు అన్నాడు. అర్థమైందా? బంధుమిత్రుల కంటే కూడా ఎక్కువ ప్రేమించరు అన్నాడు. పని కంటే కూడా ఎక్కువ ప్రేమించరు అన్నాడు. ఇదంతా జరుగుతుందో లేదా? జరుగుతుంది. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అన్నట్టుగా దేవుణ్ణి ప్రేమించేవారు కూడా ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. వారిని దేవుడు ప్రేమించాడు, మనుషులందరినీ ప్రేమించాడు. కానీ ఎవరు తనను ప్రేమిస్తున్నారో వాళ్ళ కోసమే పరలోకం దేవుడు సిద్ధం చేశాడు. సాతాను దేవుణ్ణి ప్రేమించలేదండి, గుర్తుపెట్టుకోండి. వాడు ఎందుకు సాతానుగా మారాడంటే, వాడు ఎందుకు దయ్యం అయ్యాడంటే దేవుణ్ణి ప్రేమించలా. దేవుణ్ణి ప్రేమించలేదా? దేవుణ్ణి ప్రేమించలేదనడానికి ఏం చేశాడు సాతాను? దేవుణ్ణి ప్రేమించలేదనడానికి ఏం చేశాడు సాతాను? ఏం చేశాడంటే దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయడానికి ఇష్టపడలేదు సాతాను. ఆయన సింహాసనంలో కూర్చొని అది చెయ్యి ఇది చెయ్యి అంటే నేను చెయ్యాలా? అదే ప్రేమ లేకపోవడం అంటే. బైబిల్ ఇచ్చాడు మనకి, పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. దేవుడు బైబిల్ ఇస్తే ఎప్పుడో ఆదివారం ఒకసారి మేము తీస్తాం దుమ్ము దులిపి, అంతే కదా. దేవుడు బైబిల్ ఇస్తే దాన్ని పాటించాలేంటి మేము? ఎవరు పాటిస్తారైనా? ఎవరు పాటిస్తారు? ఎప్పుడో కుదిరినప్పుడు వెళ్ళిపోద్దులే. దట్ ఈస్ నాట్ లవ్. ప్రేమ, దేవుణ్ణి ప్రేమించడం అంటే ప్రాణం ఇవ్వడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం. నువ్వు ప్రేమించడం అంటే ఏమనుకుంటున్నావు? ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం అంట. చూడండి ఒకసారి బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21 చదువమ్మా. యోహాను సువార్త, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? హలో, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించడం అనేది మొట్టమొదటి ఆజ్ఞ, తర్వాత మిగతాయి. నిన్న ఆయన ప్రేమించాడు, నన్ను ఆయన ప్రేమించాడు, క్లియర్, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు నీ దగ్గరికి నా దగ్గరికి వస్తుంది విషయం, నిన్ను నేను పరిశీలించుకుంటున్నాం, రైట్. మనం దేవుణ్ణి ప్రేమిస్తుంటే ఆయన ఏం చెప్పాడో, ఏ ఆజ్ఞ ఇచ్చాడో వాటన్నిటినీ చెయ్యడమే, కాదనక చేయడమే, అంగీకరించి. దేవుడు ఏం చెప్తున్నాడు? అబద్ధాలు మానేయమన్నాడు. ఓకే ప్రభు, నేను అబద్ధాలు మానేస్తున్నాను, నా నోట్లోకి అబద్ధం లేదు, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను మానేస్తున్నాను. ప్రభు, నేను దొంగతనం చేయడం లేదు, ఎందుకు? నిన్ను ప్రేమిస్తున్నా అంటే నువ్వు దొంగతనం చేయొద్దన్నావు, చూసావా? నువ్వు ఏదైతే చెయ్యొద్దన్నావో, నువ్వు చెయ్యొద్దన్న దాన్ని నేను చేస్తున్నాను కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను.
నువ్వు ఈ యొక్క తప్పు చేయొద్దన్నావు, అది నేను పాటిస్తున్నాను. నువ్వు చెప్పింది పాటించడమే నేను ప్రేమించడం. ప్రేమ అంటే అది. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనడానికి అర్థము ఆయన చెప్పింది చేస్తున్నప్పుడే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అర్థం. మనం ఆయన చెప్పింది చేయడం లేదంటే మనం దేవుణ్ణి ప్రేమించడం లేదని అర్థం. ఓకే, ఈ విషయం మీకు అర్థం కావడానికి నేను వివరణ ఇచ్చాను. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి, దేవుడికి సాతానికి పరలోకంలో ఏం జరిగిందో డిస్కషన్ చూపించాను. ఇప్పుడు ఒక భక్తుడి దగ్గరికి వెళ్దాం. జాగ్రత్తగా, మీకు అందరికీ తెలిసిన భక్తుడే. ఓకే, మనకందరికీ తెలిసిన భక్తుడే యోబు గారు. యోబు గారి విషయంలో కానీ, అబ్రహాము విషయంలో కానీ, బైబిల్లో ఉన్న భక్తులందరి విషయంలో మీరు పరిశీలిస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే, మనకు అర్థమయ్యేది ఏంటంటే, వారు దేవుని కంటే తమ దేహమునైనను, తన భార్య బిడ్డలనైనను, తమ ఆస్తినైనను, సుఖమునైనను ప్రేమించక దేవుని కోసం చనిపోయారన్నదే మనకు కనబడుతుంది. అదే ప్రేమ, అదే దేవుణ్ణి ప్రేమించడం అంటే. నువ్వు ఒక దురలవాటుని మానలేకపోతున్నావు అంటే నువ్వు ప్రేమించింది దేన్ని? నువ్వు ఆదివారం దేవుడిచ్చిన ఆజ్ఞల్లో సరైన విధానంలో లేకుండా నువ్వు ఆరాధిస్తున్నావు, ఆరాధనకు వస్తున్నావు, ఒక వారం రావడం లేదంటే అది దేవుని ప్రేమైన? దేవుని ప్రేమిస్తున్నావా? ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తే మనం ప్రేమించే ప్రేమ ఎంత అండి? ప్రేమ అని బిడ్డారు. కాబట్టి యోబు గురించి ఆలోచిద్దాం ఒకసారి. యోబు గురించి ఇదే డిస్కషన్ జరిగింది. ఏం జరిగింది? సాతాను, మీకు తెలుసు, యోబు గ్రంథంలో విషయాలు మీకు తెలుసు, నేను వివరిస్తాను. సాతాను యోబు గురించి దేవుడి దగ్గర మాట్లాడతాడు. దేవుడు యోబు గురించి సాతానుతో మాట్లాడతాడు. సాతాను, నువ్వు భూమి మీద అటు తిరుగుతున్నావు కదా, యోబును చూసావా? అతని వంటి భయభక్తులు కలిగిన వాడు, నన్ను ప్రేమించేవాడు ఎవడు లేడన్నప్పుడు, భలే యోబు అనుకుంటున్నావేమో ప్రభు, నువ్వు యోబుకు నువ్వు డబ్బు ఇచ్చావు, యోబుకు నువ్వు ఆరోగ్యం ఇచ్చావు, యోబుకు నువ్వు భార్యని ఇచ్చావు, యోబుకు నువ్వు పిల్లల్ని ఇచ్చావు, కాబట్టి యోబు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాదురా సాతాను, అవన్నీ లేకపోయినా యోబు నన్ను ప్రేమిస్తాడు. లేదు, ఒకసారి నాకు అవకాశమే, యోబును నన్ను శోధించడానికి ఒకసారి అవకాశమే, మొత్తం ఒకసారి తీసేసాయి, నాకు ఛాన్స్ అన్నాడు సాతాను. వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, యోబు తనను ఎంత ప్రేమిస్తున్నాడో సాతానికి చూపించడం కోసం సాతాన్ని యోబు దగ్గరికి పంపించాడు. అదే శోధన. మీలో చాలామంది జాగ్రత్తగానండి, మీలో చాలామంది ఏమనుకుంటున్నారంటే, నాకు ఈ అనారోగ్యం దేవుడు ఎందుకు పెట్టాడో? అనారోగ్యం వచ్చింది, అయితే దేవుడిని వదిలేస్తావా? నీకు ఆ అనారోగ్యం ఎక్కువ, దేవుడు ఎక్కువ? ఆర్థిక సమస్య వచ్చింది, అయితే దేవుడిని వదిలేస్తావా? ఇంట్లో వాళ్ళే నిన్ను చూడడం లేదు, ఒంటరి అయిపోయావు, ఎవరు లేరు, అనాథివే, అయితే దేవుడిని వదిలేస్తావా? బాగా తెలుసుకోండి, ఈరోజు బాగా తెలుసుకుందాం. ప్రతి మనిషిని శోధించడానికి సాతాను వస్తాడు. ఎందుకంటే నువ్వు ఎంత దేవుడిని ప్రేమిస్తున్నావో దేవుడు తెలుసుకుంటాడు, తెలుసు దేవునికి. సాతాను కూడా పరిశీలిస్తాడు. సాతాను విషయంలో దేవుడి దగ్గర పర్మిషన్ అడిగాడు. యోబు విషయంలో సాతాను పర్మిషన్ అడిగాడు దేవుణ్ణి. అప్పుడు సాతానుకి మొత్తం అధికారం ఇచ్చేసాడు. ఒక్క యోబు యొక్క ప్రాణం తప్ప మిగతాదంతా నువ్వు తీసేసుకోవచ్చు అన్నాడు. జాగ్రత్తగానండి, యోబుకున్నటువంటి ఆస్తి మొత్తం పోయిందండి. ఒకవేళ నువ్వు ఆర్థిక పరిస్థితుల్లో దేవుడు చెప్పినట్లుగా బతుకుతూ ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతుంటే యోబును చూడు ఒకసారి. తర్వాత ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు. ఒకవేళ నువ్వు దైవభక్తుడిగా ఉండి నీ పిల్లలో నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే యోబును చూడు ఒకసారి. తర్వాత అనారోగ్యం వచ్చేసింది, మంచి ఆరోగ్యవంతుడైన యోబు అనారోగ్యం పాలైపోయాడు. నువ్వు ఒకవేళ దైవభక్తుడై ఉంటే యోబును చూడు ఒకసారి. తర్వాత ఆ అనారోగ్యాన్ని బట్టి, ఆ దరిద్రతను బట్టి
భార్య తనను అసహించుకుంది, భార్య తనను విడిచేసింది. ఏమంటుందో తెలుసా? నువ్వు చచ్చిపోవచ్చు కదా, నువ్వు చచ్చిపోతే నేను ఇంకొకతన్ని చేసుకుంటాడు కదా అంటుంది. స్నేహితులు వచ్చారు, తాకడానికి కుదరడం లేదు, వాసన వస్తున్నాడు, మొత్తం పురుగులే, కురుపులు. ఏబు పరిస్థితి అది. ఒకనాటి ధనవంతుడు, ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ధనవంతుడిగా ఉండేవాడు ఏబు. అలాంటి ఏబు బూడిదలో కూర్చొని, మట్టిలో కూర్చొని, ఎవరు లేక ఒంటరి కూర్చోమన్నాడు. ఇది ఏబు పరిస్థితి. ఇది ఏబుకి ఎందుకు వచ్చిందో తెలుసా? ఏబు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు సాతానికి చూపించడానికి వచ్చిన పరిస్థితి అది. మీరేమనుకుంటున్నారంటే నేను దేవుణ్ణి నమ్మాను కాబట్టి, దేవుణ్ణి నమ్మానంటే ఆదివారం ఒకసారి బైబిల్ అట్ట తీస్తున్నాను కాబట్టి, ఏదన్నా జ్వరం వచ్చిద్దనో, సాతాను నన్ను ఏమన్నా చేస్తాడోనో తలకింద బైబిల్ని పెట్టుకుంటున్నాను కాబట్టి, దేవా నువ్వు నన్ను ప్రతిరోజు సుఖపరచవా అంటారేమో. కాదండి. మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడమే భక్తి అంటే. భక్తికి డెఫినేషన్, భక్తికి అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించడం. ప్రేమకు అర్థం ప్రాణం ఇవ్వడం అన్నాడు యేసు ప్రభు 1 యోహాను 3:16లో. ప్రేమ అంటే ఏంటి? ప్రాణం ఇవ్వడం. ఏమడిగినా ప్రాణం కంటే ఇంకేముంది? ప్రాణమే ఇచ్చేసా, ఇంకంతకంటే ఎక్కువ ఏం లేదు. సో ఏబు విషయంలో మనం చూసినప్పుడు, ప్రేమని దేవుని బిడ్డలారా, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, ఒంటరి అయిపోయాడు, భయంకరమైన పరిస్థితులు వచ్చినా కూడా ఏబు దేవునిని విడవడం లేదు. దట్ ఈస్ లవ్. అందుకే సాతాన్ని ఏబు దగ్గరికి పంపించాడు దేవుడు. ఇంకో మాట ఏంటో తెలుసా? ప్రతి మనిషి దగ్గరకు కూడా సాతాన్ని దేవుడు పంపిస్తాడు. ఎందుకు? నువ్వు ఎంత దేవుణ్ణి ప్రేమిస్తున్నావో ఆయన చూడాలి, ఆయన తెలుసుకోవాలి, నీకు తెలియాలి. చెప్పు, కనీసం నీ నోట, నీ ఇంట్లో ఒక సాక్ష్యం ఉందా? ఈమెకి లేకపోతే ఇతనికి భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, డబ్బు కంటే, అన్నిటికంటే దేవుడే ఎక్కువ. ఆదివారం వచ్చిందంటే నిలబడ్డంతే. ఆదివారం వచ్చిందంటే నిలబడదు. ₹1,00,00,000 వచ్చిన, బంధుమిత్రులు వచ్చిన, కూతురు అడిగినా, కొడుకు అడిగినా, ఎవడడిగినా, పరీక్ష వచ్చినా, ఏమొచ్చినా కూడా ఆదివారం చర్చిలో ఉండాల్సిందే అంతే. అంటే ప్రాణం కంటే ఎక్కువ, బంధువుల కంటే ఎక్కువ, అన్నిటికంటే అందరికంటే ఎక్కువ ఆమెకి, అతనికి అనే సాక్ష్యం నీ ఇంట్లో ఉంటే, నీ దగ్గర ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అర్థం. లేకపోతే లేదు. దట్ ఈస్ ద ఫ్రాడ్. ప్రేమించడంలా మనం డబ్బులు ఎవరికన్నా మనకు అవసరం అనుకో, ఎవరి దగ్గరికి వెళ్ళి వడ్డీకి వెళ్ళి అడగడానికి వెళ్తాం, డబ్బులు అడుగుతాం అతన్ని, అవునా? అతడు ఇస్తాడు. అప్పుడు అతన్ని మనం ప్రేమిస్తామా? ప్రేమించడానికి వెళ్ళామా? చెప్పండి నాకు జవాబు. మనకు డబ్బులు అవసరమై ఒక అతని దగ్గరికి వెళ్ళాము, అతను మనకు డబ్బులు ఇచ్చాడు. అతన్ని మనం ప్రేమించడానికి వెళ్ళామా? డబ్బులు అడగడానికి వెళ్ళామా? మందిరానికి డబ్బులు అడగడానికి, ఆరోగ్యం అడగడానికి వస్తున్నారా? ప్రేమించడానికి వస్తున్నారా? చెప్పండి. ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. చూద్దాం ఆ మాట. సామెతల గ్రంథం ముగిచేద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం. సామెతలు 8:17. త్వరగా తిందాం. నన్ను ప్రేమించు వారిని అని దేవుడు అంటున్నాడు. మళ్ళీ ఆయన్ని ప్రేమించకపోతే ఆయన మనల్ని ప్రేమించడం లేదని అర్థం. ప్రేమించడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తుంటారో వాళ్ళనే దేవుడు ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను. తర్వాత 8:21 కూడా చదువమ్మా. అదే సామెతల గ్రంథం 8:21. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానంట. ఏ ఆస్తి ఇస్తాడన్నాడు దేవుడమ్మా? పరలోకం అనే ఆస్తి. ఓకేనా?
మనం ఏం కోరుకుంటున్నామంటే జాగ్రత్త, దేవుడు ఇవ్వాలనుకున్నది ఏంటి, మనం కోరుకుంటున్నది ఏంటి, మనం కోరుకున్న దీని విషయంలో మనం ఏది పోగొట్టుకుంటున్నాం ఒకసారి తేడా చూద్దాం. అన్నం కోసమో, డబ్బు కోసమో, ప్రాణం కోసమో, రకరకాల మనుషుల కోసమో మనం దేవుణ్ణి విడుచుకునే పరిస్థితి కానీ వస్తే ఒకసారి ఆలోచించండి. పరలోకం వెళ్తే ఆకలి ఉండదు, పరలోకంలో వెళ్తే డబ్బుతో పని ఉండదు, పరలోకం వెళ్తే రోగాలు ఉండవు, పరలోకం వెళ్తే దేవుని యొక్క తోడు ఎప్పుడు ఉండి సంతోషంగా ఉంటావు. అక్కడ రోగాలు, బాధలు, హాస్పిటళ్ళు, జైళ్ళు, కోర్టులు, చదువులు, ఈ తలకాయ నిప్పులు ఏవి ఉండవు. ఆ లోకాన్ని నీకు ఇస్తా అన్నాడు, అదే ఆస్తి. ఏం చేస్తే ఆ లోకాన్ని ఇస్తా అంటున్నాడు దేవుడు? నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అంటున్నాడు. ప్రేమించడం అంటే అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించడం. ప్రేమించడం అంటే ఆయన ఏం చెప్తున్నాడో ఆ ఆజ్ఞలు గైకొనడమే ప్రేమించడం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం భక్తి అంటే ఏమనుకుంటున్నాం? భక్తి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నాకు ఆరోగ్యమి, నాకు డబ్బు ఇవని అడగడం అనుకుంటున్నామా భక్తి అంటే? కాదండి. ఈరోజు ఏ విషయంలో మనం చూస్తున్నామో ప్రతి ఒక్కరి విషయంలో కూడా మనం అదే చూడాలి. అబ్రహాముని అడిగాడు దేవుడు, అబ్రహాము, ప్రభువా నీకు 100వ సంవత్సరంలో పుట్టిన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు ఇచ్చేసే అన్నాడు. నా కోసం చంపే అన్నాడు, నా కోసం బలిచే అన్నాడు. అప్పుడు అబ్రహాము ఏం చేశాడండి? అదేంటి ప్రభువా, ఒక ప్రాణాన్ని నువ్వు కోరుకుంటున్నావా? నా బిడ్డను నువ్వు కోరుకుంటున్నావా? నా బిడ్డను నువ్వు కోరుకుంటున్నావా? నువ్వేం దేవుడివయ్యా, ఇచ్చావు మళ్ళా అడుగుతున్నావు? నేనెవరు, నా బిడ్డ కంటే నువ్వు ఎక్కువ కాదు అనలా. దేవుడు అడిగాడు, అబ్రహాము చేశాడు అని ఉంటుంది అంతే. దాని అర్థం ఏంటి? అబ్రహాము ఇస్సాకు కంటే, తన కుమారుడైన ఇస్సాకు కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడని. ప్రేమికులకు పరలోకం. ఏ ప్రేమికులకు? దేవుణ్ణి ప్రేమించే ప్రేమికులు. లోక ప్రేమ శరీర ఆశను కోరుకుంటుంది, లోక ప్రేమ స్వార్థంతో కూరుకున్నది. లోక ప్రేమ అందం ఉంటే, డబ్బు ఉంటే దాన్ని ప్రేమ అన్నది. అది ప్రేమ కాదు, అది ఆకర్షణ, అది మోసం. దేవుడు ప్రాణం ఇచ్చి ప్రేమించాడు, అది ఆత్మీయ ప్రేమ. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అందరినీ కూడా పరీక్షిస్తున్నాడు అన్న సంగతి మీకు అర్థం కావాలి. మీరు కష్టాలు చూస్తున్నాడు, కానీ ఈ కష్టాలు ఎందుకు వచ్చాయంటే, ఈ కష్టాలు వచ్చినా నేను దేవుణ్ణి ప్రేమించాలి అనే సంగతి నిరూపించబడాలన్న సంగతి మీరు ఆలోచించాలి. కనుక మనం దేవుడు చెప్పిన వాటినన్నిటిని మనం చేస్తున్నాము అంటేనే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అర్థం అండి. ఒకసారి ఒక మాట చెప్తాను జాగ్రత్తగా చూడండి. ఈ లోకంలో విషయం గమనిస్తే ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ప్రేమ పేరుతో ఏం చేస్తున్నారు? అమ్మా నాన్నను విడిచిపెట్టేస్తున్నారండి. విడిచిపెడుతున్నారా? ఆ అమ్మ వచ్చి, ఆ నాన్న వచ్చి ఏడ్చి కొట్టుకొని, అమ్మ రామ్మ ఇంటికంటే నువ్వెవరు నాకు తెలియదు, అంతేగా చేస్తుంది. ఎలా విడవగలుగుతుంది అమ్మ? ఎలా విడవగలుగుతున్నాడు అబ్బాయి అంటే ప్రేమ అంట. ఏమంట? ప్రేమ. ఏంటి ఈ ప్రేమ? ఆ అమ్మా నాన్నని విడిచేంతదా? ఇంకోటి, ఒకవేళ అమ్మా నాన్న ఒప్పుకోకపోతే, లేదా పరిస్థితులు అనుకూలించకపోతే వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఎండ్రిన్ డబ్బా కొనుక్కోనో, లేదా పట్టాల కింద పడో, లేదా నేళ్ల కింద పడో, లేదా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. అంటే వాళ్ళ ప్రేమను నిలబెట్టుకోవడానికి ప్రాణమైనా ఇచ్చేస్తున్నారా? ప్రాణం కంటే ప్రేమ ఎక్కువే. బైబిల్ కూడా అదే చెబుతుంది. ప్రేమ కంటే ఎక్కువైంది ఏదీ లేదు. అంటే లోక ప్రేమ కాదు, దేవుని ప్రేమ. ఏ ప్రేమ అది? యేసు ప్రభు శిలువలో పెట్టాడు ఆ ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి మనల్ని ప్రేమించిన ప్రేమ దేవుడు తన ప్రాణాన్ని పెట్టే అంత గొప్పది. చూసారా ఎంత ప్రేమించాడు దేవుడు? నేను ఒకసారి అనుకుంటుంటా ఏమనుకుంటాను తెలుసా?
ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, సమస్యలు వచ్చినా, వీటన్నిటిలో నాకు ఒకటే మాట గుర్తొస్తుంది. ఏమని వస్తుందంటే, ఆయన నన్ను ప్రేమించాడంతే. అదే అనుకుంటా నేను. ఏమనుకుంటాను తెలుసా? దేవుడు నన్ను ప్రేమించాడు. ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కానీ ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏమైనా చేయరా? చెప్పండి. మీ 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 పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారా లేదా? వాళ్ళ కోసం మీ భర్తనైనా కాదనుకోగలరు, మీ పిల్లలనైనా కాదనుకోగలరు, మీ ఆరోగ్యానైనా కాదనుకొని కష్టపడి మీ ప్రాణాన్నైనా కాదనుకొని వాళ్ళ కోసం చేస్తారు. స్కూల్లో చేర్పించాలి అమ్మాయిని, అబ్బాయిని, బట్టలు కావాలి, తిండి కావాలి, ఫీజు కట్టాలి. ఏం చేస్తున్నారండి మీరు? కష్టపడడంలా? చూసారా? కాబట్టి ప్రేమిస్తే ఖచ్చితంగా ఆ ప్రేమ కోసం మనం ఏదైనా చేయగలం అన్నది లోకంలో మనకు నిరూపణ అవుతుంది. వీటన్నిటికంటే ముందు దేవుడే నిరూపణ చేశాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రాణం పెట్టేశాడు. ఓకే, నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగానండి. యోబు ఎందుకు అంత భక్తుడయ్యాడు అంటే దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎందుకు అయ్యాడంటే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి. హనోకు ఎందుకు అంత విశ్వాసం అయ్యాడంటే దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి. దావీదు ఎందుకు అంత భక్తుడు అంటే దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి. పేతురు, పౌలు, అపోస్తలులు ఎందుకు అంత భక్తులు అంటే ఒకటే సింగిల్ కారణము, వారు దేవునిని ప్రేమించారు. చూడండి, ప్రేమిస్తే అమ్మా నాన్న వదులుతున్నారండి, ప్రేమిస్తే ప్రాణాన్ని వదులుతున్నారండి, ప్రేమిస్తే సమస్తాన్ని వదులుకుంటున్నారండి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే టయానికి రావా చర్చికి? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేవుడు చెప్పినట్టు బతకడానికి దెబ్బలైనా తింటావు, అవమానమైనా పొందుతావు, ఏదైనా చేస్తావుగా దేవుణ్ణి ప్రేమిస్తే. నీ పిల్లల్ని ప్రేమించావు కాబట్టి నీ పిల్లల కోసం దేవుణ్ణైనా వదులుకోవడానికి సిద్ధపడుతున్నావు. దట్ ఈస్ లవ్. కాబట్టి దేవుణ్ణి ప్రేమించని వాడు ఒక భక్తుడుగా ఎదగలేడు. నువ్వు మంచి యోబు వలె, మోషే వలె, అపోస్తలుల వలె ఒక భక్తుడు, మరియా చూడండి, అసలు తల్లి మరియా యేసు ప్రభువుని తన గర్భంలో కనడానికి, అనగా దేవుణ్ణి ప్రేమించడానికి ఆమె తప్పు చేసిందనే నింద లోకంలో పడ్డానికి ఇష్టపడింది. పెళ్లి కాకముందు నువ్వు ఎట్లా గర్భవతి అయ్యావమ్మా అని ఎగతాళి చేశారు చాలామంది మరియను. ఆ నింద మోయడానికి మరియ సిద్ధపడింది. నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నా తండ్రిని దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, నన్ను ఆయన ప్రేమించాడు కాబట్టి. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, నా కష్టాల్లో, నా సమస్యల్లో కూడా నేను ఇదే అనుకుంటా. ఎందుకంటే అరే, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ప్రేమ పేరుతో తమ తల్లిదండ్రులనైనా విడిచిపెట్టగలుగుతున్నారు, ఎంత ప్రాణమైనా వదలగలుగుతున్నారు. అలాంటిది సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను ప్రేమించాడనే మాట ఇచ్చాడు ఆయన. కింద రాసి ఉంటుంది చూడండి, ఇర్మియా ఏమని రాసింది అక్కడ? ఇర్మియా 31:3, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తా అనే మాట ఆయన చెప్పాడు. ఆ మాట ఎవరు చెప్పిందంటే దేవుడు చెప్పాడు. దేవుడట మనల్ని ప్రేమిస్తున్నాడట. ఇప్పుడు ఆలోచించండి, ఆయన మనల్ని ప్రేమిస్తుంటే మనల్ని వదులుకుంటాడండి? నువ్వు చెప్పు, నువ్వు ప్రేమించిన తల్లి కోసం, తండ్రి కోసం, పిల్లల కోసం దేన్నైనా వదులుకుంటూ ఏదైనా చేస్తావుగా. అలాంటిది దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమిస్తున్న దేవుడు నన్ను సాతానికి అప్పగిస్తాడా? నన్ను ప్రేమిస్తున్న దేవుడు నన్ను నరకానికి పంపిస్తాడా? నన్ను ప్రేమిస్తున్న దేవుడు నన్ను కష్టాల్లో విడిచిపెట్టేస్తాడా? నమ్మదగిన దేవుడు ఆయన. ఈ ట్రిక్ అర్థం కాక, ఈ సూత్రం మనకు అర్థం కాక మనం దేవుణ్ణి అపార్థం చేసేసుకుంటాం. తల్లిదండ్రులని కూడా పిల్లలు అపార్థం చేసుకుంటారు. బాగా కొడుతున్నాడు అనుకో, ఈయనేందో ఊరికనే కొడుతుంటాడు, స్కూల్కి వెళ్తాం లేదని. ఒరే, మీ నాన్న నిన్ను కొడుతుంది, నువ్వు బాగా చదువుకుంటావని రా నాయన, ఆయనకి ఏదో జీతం చేస్తావని కాదు, నీ భవిష్యత్తు నీకు బాగా అవుతుందని. ప్రేమ అర్థం చేసుకోలేక. అలాగే దేవుడు కూడా మనల్ని ఎందుకు కొడుతుంటాడు? ఆయన్ని ప్రేమించాలని, మంచి దారికి రావాలని కదా. కాబట్టి మనం ఒక మంచి భక్తుడిగా మారాలి అంటే మొట్టమొదట చేయాల్సిన పని దేవుణ్ణి ప్రేమించడం.
ప్రేమ కోసం ఇక్కడ పచ్చబొట్టులు, ప్రేమ కోసం కత్తితో ఘాట్లు, ఏది ఆమె ప్రేమ పొందడానికి చూసా ఫోటోలో మళ్ళీ వాట్సాప్లో పెడతాడు, ఇది కోసుకొని ఇది పెడతాడు, చూసావా నీ కోసం నేను కోసుకున్నానని. అంటే ఆయన ప్రేమిస్తున్నాడట. చచ్చిపోరా ఒకేసారి పోద్ది పీడ, అంతే కదా. చూడు వాడు ప్రేమిస్తున్నాడంట. అట్లా ఉంటుంది లోక ప్రేమ. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించినప్పుడు, ఆయన సర్వశక్తిమంతుడు మనల్ని అంతగా ప్రేమించినప్పుడు, నీ అనారోగ్యం ఏంటి, నీ పేదరిక స్థితి ఏంటి, ఇంకోటి ఏంటి, అన్నీ ఎగిరిపోతాయి మొత్తం. నువ్వు ఎందుకు ఇంకా బాధపడుతున్నావు? దేవుడు ప్రేమిస్తున్నాడని నీకు తెలీదు. నువ్వు నమ్మడంలా. నువ్వు ఎందుకు డీలాలో ఆనందం లేక లేకపోతే దిగుల్లో చింతపడుతున్నావు తెలుసా? నన్ను దేవుడు ప్రేమించడం లేదు అనుకుంటున్నావు. అది సాతాను పని, శోధన. కాబట్టి సర్వశక్తిమంతుడే మనల్ని ప్రేమిస్తుండగా, మన కోసం ఆయన పరలోకం దిగి భూమి మీదకి రాగా, పౌలు అంటాడు ఆ మాట, నన్ను ప్రేమించే దేవుడు నాకున్నప్పుడు ఏదైనా నా కోసం చేస్తాడు పో అంటాడు. అంతే. ఆ ధైర్యం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. నువ్వు ఎప్పుడు వస్తుంది అంటే దేవుడు నువ్వు ప్రేమించినప్పుడు, దేవుడి ప్రేమను తెలుసుకున్నప్పుడు. విడిచిపెట్టడు. శిష్యులతో పడవలో ఉన్నాడు, నిద్రపోతున్నాడు. శిష్యులేమో ప్రభు అలలు వచ్చేస్తున్నాయి, తుఫాను వచ్చేస్తున్నాయి, మేము చచ్చిపోతున్నాం, నువ్వు మమ్మల్ని కాపాడవా అంటున్నాడు. ఉందెవరు అక్కడ? ఆ పడవలో ఉందెవరు? తుఫానుకు సృష్టికర్త, గాలి వానలకు సృష్టికర్త పడవలో పనుకోమన్నాడు. లేచి తిడతాడు శిష్యుల్ని. నేను ఉన్నానని మీకు తెలీదా అంటాడు. ఆయన పడవలో ఉన్నాడని నేను ఉన్నానని మీకు తెలీదా అంటాడు. దాని అర్థం ఏంటంటే, నేను మీతో ఉండగా ఎందుకు భయపడుతున్నావు? అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. కాబట్టి ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించవలను అనేది మనం పాటిస్తేనే రెండోది చేయగలం. ఈరోజు నుంచి లోపాలు సరి చేసుకుందాం. ఎక్కడ లోపం ఉందంటే ఇక్కడే ఉంది లోపం. మనం మందిరానికి సరిగా రాలేకపోయినా, ప్రార్థన సరిగా చేయకపోయినా, బైబిల్ సరిగా చదవకపోయినా, ఒక మంచి భక్తుడిగా లేకపోవడానికి కారణం ఎక్కడ స్టెప్ మారిందంటే దేవుణ్ణి ప్రేమించడంలా. మరి దేన్ని ప్రేమిస్తున్నాం? ఆరోగ్యాన్నో, డబ్బునో, మన బంధుమిత్రులనో, లేకపోతే ఉద్యోగాన్నో, పనునో, దేన్నో ప్రేమిస్తున్నాం. కాబట్టి మనం దేవుని భక్తిలో ఉండలేకపోతున్నాం. ఈరోజు నుంచి చూడండి, దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టండి. దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టండి. నువ్వు ఆదివారం 10 చర్చి అంటే 9:50కి ఉండకపోతే చెప్పు, ఉంటావు లేదు చూడు ఒకసారి. పని అంటే ఎన్ని గంటలకు పోతున్నావు? 7 గంటల పని అంటే 6:30కి వెళ్ళిపోతున్నావు. అంటే దానితో ప్రేమించావు, కుటుంబాన్ని ప్రేమించావు కాబట్టి ఏది ఏమైనా వెళ్ళిపోవాలనుకుంటున్నావు. దేవుణ్ణి ప్రేమిస్తే పర్ఫెక్ట్గా దేవుడు చెప్పినట్టుగా బతకగలవు. అదే ఆయన అన్నది. ఎదుగు ఇక్కడ రాసి ఉంటుంది వాక్యం. ఇక్కడ రాసి ఉంటుంది ఆ వాక్యం. నా ఆజ్ఞలను గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించడం అనగా నా ఆజ్ఞలను గైకొనడం అని అర్థం. కాబట్టి ఒకటి ఫస్ట్ ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ. మనం దేవుణ్ణి ప్రేమించగలిగితే మంచి భక్తులుగా తయారైపోతాం. అంతే. మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనకు ఆయన తోడే ఉంటాడు. ఒక్క మాట చివరిగా చదువుకొని ముగిచ్చేసుకుందాం. ఎఫ్ఎస్సి 6:24 చదువున్నాం. ఎఫ్ఎస్సి 6:24. ఎఫ్ఎస్సి 6:24 చదవమ్మా. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికీ అది విషయం. కృప, ఆయన కృప ఉంటే చాలు. ఎలా వస్తుంది ఆయన మీద, మన మీదకి ఆయన కృప? ఆయన దీవెన ఎలా వస్తుంది మన మీదకి? ఆయన్ని ప్రేమిస్తూ. యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ ఆయన కృప కలుగును. దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో వాళ్ళకి ఆశీర్వాదం అండి. అంతే సూత్రం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తేనే ఒక మంచి భక్తుడు అవుతావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తేనే నీతిమంతుడు అవుతావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తేనే పరలోకం వెళ్తావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తేనే మంచిగా బతకగలవు. అంతే. ఎదుటివాడికి సువార్త చేయగలవు.
నీకు దేవుని మీద ప్రేమ పుడితే, నీకు దేవుని మీద ప్రేమ మొదలైతే, దేవుడి కంటే నాకు ఎక్కువ ఏది కాదు, ఎవరు కాదు అనుకోవడమే ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏంటి? దేవుడి కంటే నాకు నా దేహమైనను, మా ఇంట్లో వాళ్ళైనను, డబ్బు అయినను, పని అయినను నాకు ఎక్కువ కాదు అనుకోవడమే ప్రేమ. మరి ఇలా అనుకుంటే అప్పుడు నువ్వు క్రైస్తవుడవు అని అర్థం. యేసు ప్రభుని నమ్ముతున్నావు అని అర్థం. మరి ప్రేమిస్తున్నారా మీరు దేవుణ్ణి? ఇలా ప్రేమిస్తున్నారా? మొదటిగా ప్రేమిస్తున్నారా? ఏమైనా ప్రేమిస్తారా? ఆరోగ్యం బాగాలేకపోయినా ప్రేమిస్తారా? డబ్బు లేకపోయినా ప్రేమిస్తారా? అదే ప్రేమ. ప్రేమికుడు అంటాడు, నేను నీ డబ్బు చూసి రాలేదు అంటాడు, తర్వాత కట్నం అడుగుతాడు. ఈమె ఓకే అయింది అనుకో, 2 లక్షలు అదే 3 లక్షలు అంటాడు, డబ్బు తీసుకురాపో అంటాడు. అది కాదండి యేసు ప్రేమ, నిష్కపటమైన ప్రేమ. ఆయన్ని ప్రేమిద్దాం. ఆ ప్రేమను మనం పొందుకుంటుంటే ఆ మజానే వేరు. సింహాల బోనులో దానియేలు పడ్డా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసు దానియేలుకి. నన్ను ప్రేమించేవాడు అదిగో చూస్తున్నాడు, సింహాలను చేసిన ఆ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు అన్నాడు. ఓకే, కనుక దేవుణ్ణి ప్రేమించండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం బతుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక.